మార్పు అనేది మా పార్టీ అంతర్గత వ్యూహం. మా పార్టీకి సంబంధించి మళ్ళీ మేము గెలవాలన్న వ్యూహంలో చాలా రకాలుగా వ్యూహం పన్నుతున్నాము. బీసీలను కొంత ఎక్కువగా ఎమర్జ్ చేయడానికి కొన్ని సీట్లు, ఓసీ సీట్లను కూడా ఇస్తున్నాము. మేము మార్పులు చేసుకుంటే ఎందుకు ప్రతిపక్ష పార్టీలకి గగ్గోలని అడుగుతున్నారు వైసీపీ నేతలు? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. వెంకటరెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, అట్లనే ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు వాళ్ళు మార్పులు ఏ బేస్ మీద చేస్తున్నారండి? ఇక్కడ మార్పులు చేయడం అనేది సహజం. వెంకటరెడ్డి గారు చెప్పేటటువంటి చాలా బాగానే చెప్పారు, కానీ ఎక్కడ రేపల్లే బీసీని తీసి బీసీకి ఇస్తారా? మీరు రెడ్లు మార్చండి. మీరు 2019లో ఎంతమంది రెడ్లకి ఇచ్చారు? 2014లో ఎంతమంది రెడ్లకి ఇచ్చారు? మీకున్నటువంటి రెడ్ల సంఖ్య ఇప్పుడు 50-60 ఉన్నారు. మీరు బీసీల స్థానంలో బీసీలకు మార్చాం, ఎస్సీల స్థానాల్లో ఎస్సీలకి మార్చామంటే ఇది మార్పు ఇది. ఇందులో వ్యూహం ఏముందండి? ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం ఉంది. ఇక్కడ మా జిల్లాలో ప్రచారం బాగా, అంటే నాకు ప్రత్యర్థులుగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా, లేదు మీ మీడియాలో కూడా సీతారామన్ మారుస్తారు అని చెప్పారు. వీళ్ళకి ఏంటి, ఒకరిని మార్చేటప్పుడు ఇంకొకరు అభ్యర్థులు కూడా ఉండాలి అక్కడ. ఆ అభ్యర్థుల బలబలాలను కూడా వాళ్ళు బేరీ చేసుకుంటారు. ఎవరైనా ఏ పార్టీ అయినా బేరీ చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకు మార్చలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, వెంకటరెడ్డి గారు అయినా ఎవరైనా సరే, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ రెడ్ల సంఖ్య ఎంత, మీ రెడ్ల సంఖ్యని మీరు రాయలసీమలో ఎన్ని మారుస్తున్నారు? రాయలసీమలో బీసీలు లేరా? బీసీలు ఉన్న ప్రాంతంలో, బీసీలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు బీసీలకు ఇవ్వకుండా రెడ్లకి ఎందుకు ఇస్తున్నారు? అసలు పులివెందులు ఉంది, పులివెందులు కూడా బీసీలు ఎక్కువ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేస్తున్నాడు? అక్కడ కూడా ఇంకో దగ్గరికి వెళ్ళి ఓసీలు ఎక్కువ పోటీ చేసుకోవాలి. ఇవి మీరు ఆ మార్పులు చేయకుండా కేవలం ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎక్కువ ఎస్సీ ఇక్కడ ఎందుకయ్యా మార్చామనంటే, ఎక్కువ అవినీతి జరిగింది, వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఉంది, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు, వేసరించుకుంటున్నారు అని చెప్పి వేరే నియోజకవర్గంలో పెడితే, అంటే అక్కడికి వెళ్తే అవినీతి పరుడు కదా? అక్కడికి వెళ్తే వాళ్ళ మీద ప్రజలు ఏమైనా ఇది చేస్తారా? అంటే అక్కడ ఉన్న సిట్టింగ్ అభ్యర్థి, ఇక్కడ 2 రకాలండి సతీష్ గారు. అంటే సిట్టింగ్ అభ్యర్థిని ఎవరినైతే వీళ్ళు మార్చుకున్నారో, అంటే అతను అవినీతి పరుడే, అతను ప్రజల్లో ఏ భయం అతని మీద కూడా నెగిటివ్ ఉన్నట్టే. ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టినారంటే ఈ నెగిటివ్ కూడా, అంటే ఇప్పుడు ఇద్దరిని అక్కడ ఉన్న ప్రజలకు మీరు అవినీతి పరులైనటువంటి అభ్యర్థులను అందిస్తారా? ఇదేనా వైసీపీ తాలూకా పార్టీ సిద్ధాంతం? అంటే అవినీతే సిద్ధాంతమా పార్టీ, వైసీపీ పార్టీది? ఇది దేనికి సమాధానం చెప్పాలి. అలాగే మీరు, నేను ట్రాన్స్ఫర్స్ ఏంటండి? ఎక్కడైనా ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, కానీ పొలిటీషియన్ ట్రాన్స్ఫర్లు ఏంటండి? ప్రజా తీర్పు, ప్రజామోదం కొరకు వాళ్ళు ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక అభ్యర్థి వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పార్టీ గట్టి మార్చలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గం నుంచి కుప్పం, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 78లో పోటీ చేశాడండి. మళ్ళీ కుప్పం ఆయన ఎప్పుడు పోటీ చేశారు? 89లో తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారండి. ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా ట్రాన్స్ఫర్లు చేయలేదండి. పొలిటికల్ పార్టీలో ట్రాన్స్ఫర్స్ ఏంటండి? అసలు ప్రజలు ఇప్పుడు వెంకటరెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, మీరు అక్కడి నుంచి ఎక్కడికి అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేసినా, అదే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వేరే ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ చేసినా, లేదు మీరు మా బీసీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులనేమో ఒక బీసీని మార్చి ఇంకో బీసీకి ఇచ్చినా, మార్చాల్సింది వీళ్ళని కాదండి. ఇందాక సతీష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వం అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆయన కేబినెట్. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? వ్యతిరేకత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని ప్రజలు భావిస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరాచకాలను అంతమందించాలని ప్రజలు భావిస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి
ఏదైతే నిర్బంధమైనటువంటి పరిపాలన, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి స్వేచ్ఛాయుతమైనటువంటి లేని పరిపాలన అందిస్తున్నారో దానికోసం ఈ రోజు ప్రజలు మార్పును కోరుకుంటారు. మీరు ఎమ్మెల్యేని ఎక్కడున్న వాళ్ళు అక్కడ మార్చాం, ఒక ఎస్సీ అభ్యర్థిని ఎక్కడి నుంచి తీసి అక్కడికి మార్చాం, ఓ బీసీ అభ్యర్థిలోని ఈ బీసీని తీసి ఇంకో బీసీని పెట్టాం. దానివల్ల ఏం ప్రయోజనం అండి? నేను సూటిగా అడిగేది ఏంటంటే, మీ రెడ్లు సామాజిక వర్గంలో రాయలసీమలో మా బీసీలు లేరా? అక్కడ రాయలసీమ అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎంతమంది బీసీలకు ఇస్తారో చెప్పండి. కోన రవి గారు, గత ఎన్నికల్లో 150 స్థానాల్లో మీరు ఎవరైతే అభ్యర్థులను రంగంలో దించారో ఆ అభ్యర్థులు మళ్ళీ ఉంటారని చెప్పగలరా? ఈ మార్పులు స్థాన చలనాలు అనేవి అన్ని పార్టీల్లో కామన్ గానే నడుస్తున్నాయి, ఇది వెంకటరెడ్డి గారు అంటుంది. లేదండి, ఇది వెంకటరెడ్డి గారు ఆయన మాటల్లోనే డొల్లతనం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2019లో సింగిల్ గా పోటీ చేశాం. అవును. ఆ రోజు జనసేన సింగిల్ గా పోటీ చేశాం. ఈరోజు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాం. ఇది మా రెండు పార్టీల అగ్రనాయకులు కూడా దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి 175 పోటీ చేస్తారా అని అంటే అవగాహన అయినా లేకపోయి ఉండాలి, లేకపోతే ఎగతాళైనా చేయడానికి మాట్లాడుతున్నారు, అంతే కదండి. ఇప్పుడు ఈ రోజు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం, తప్పనిసరిగా మా అభ్యర్థులు మారతారు. ఎందుకంటే కొన్ని స్థానాలు టీడీపీ పోటీ చేస్తుంది, కొన్ని స్థానాలు జనసేన పోటీ చేస్తుంది. ఆయా స్థానాలు ఏ స్థానాలైనా కావచ్చు. ఈరోజు నేను గతంలో నేను పోటీ చేసినటువంటి స్థానం కూడా మారితే మారచ్చు. బట్ ఇది ఏంటంటే మా పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు అటు ఇటుగా మారతాయి. ఇందులో దీన్ని ఈరోజు మీరు 175 అప్పుడు చేశారు, మీరు చేయగలరా? జనసేన వాళ్ళు 175 చేశారు, ఇప్పుడు చేస్తారా? నేను విన్నాను కదా మీరు వినండి సతీష్ గారు, ఇవి ఒక భాగం. రెండోది నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేసేది ఏంటంటే, 82ని మారుస్తాడు, 60 మందిని మారుస్తాడు, 42 మారుస్తాడు అంటే మీ పార్టీలో 82 మంది అవినీతి పరులని మీరు ఒప్పుకుంటున్నారు కదా. 151 సీట్లలో 82 మందిని వీళ్ళు అసమర్థులు, అవినీతి పరులు, అత్యాచారాలు, దోపిడీలు చేయించినటువంటి వ్యక్తులని సోమోటివ్ గా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. ముందు దానికి ప్రజలకు క్షమాపణ చెప్పమనండి సార్. మీరు మార్చిన కూడా ఏంటంటే అసలు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఈ 82 మంది జగన్మోహన్ రెడ్డిని మార్చాలి. రవికుమార్ గారు, బతికి బట్టగట్టాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఎన్ని ఆడియోలు వీడియోలు బయటకు వస్తే వాటి మీద మనం ఎంత డిస్కషన్ చేసామో తెలుసు. మీరు కూడా మాట్లాడతారు, మీరు బతికి బట్టగట్టాలంటే అవినీతి గురించి మీరు మాట్లాడతారు సార్. జగన్మోహన్ రెడ్డిని కాదండి, కోన రవికుమార్ గారు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి సిగ్గుపడింది సార్. దయచేసి మీరు అధికారులను బెదిరించింది, మీరు చేసిన అరాచకాలు, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లు బయటకు వచ్చినటువంటి ఆడియోలు వీడియోలు, దాని మీద మేమందరం డిబేట్లు డిస్కషన్స్. శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా అడిగితే నీ వైసీపీ మంత్రి ఉన్నాడు కదా, నీ ధర్మాన ప్రసాద్, నీ దమాపుత్రుడు సీతారాం ఉన్నాడు కదా, నీ సీతారాం ప్రసాద్ ఉన్నాడు కదా, వీళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినీతిని నేను చదువుకున్న నీ జగన్మోహన్ రెడ్డిని ఎంత నాకు చెప్తారేందయ్యా, చదువుకున్న నాకు 2-3 సంవత్సరాలు జూనియర్ గా ఏం చేశాడో నాకు తెలిసినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, మళ్ళీ ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేస్తారని జనసేన గట్టిగా చెప్పగలదా? ఒకవేళ నియోజకవర్గం మారితే అప్పుడు ఎలాంటి సమాధానం చెప్తుంది? ఇవన్నీ కూడా మా పార్టీకి పరంగా చేసుకుంటున్న మా సర్దుబాట్లు, మా ఏర్పాట్లు. రేపొద్దున ఫలితాలు ఎలా ఉంటాయి మేము అవినీతి సర్దుబాట్లు సార్.
అది గంటాన్ని భీమిలి నుంచి ఒక్క నిమిషం, అవినీతి బొలిశెట్టి విశాఖ సార్, నార్త్ రవి గారు ఒక్క నిమిషం సార్, బొలిశెట్టి గారు మాట్లాడిద్దాం. అనిత అవినీతికి పాల్పడిందని చెప్పి కొవ్వూరుకి పంపించారా? కొవ్వూరు నుంచి జవహర్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కృష్ణా జిల్లాకు పంపించారా? చెప్పండి ఇవన్నీ సార్, కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు కుటుంబంకి వచ్చాడా? రైట్. ఏందండి మీరు మాట్లాడతారు? రైట్. కనీసం అర్థం పర్థం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు కోనరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. కనీసం లేకుండా వెంకటరెడ్డి గారు కోనరావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. బొలిశెట్టి సత్యనారాయణ గారు సమాధానం చెప్పండి సార్. కోనరావు గారు ఒక్క నిమిషం సార్, బొలిశెట్టి గారు మాట్లాడుతున్నారు.